ఎపిసోడ్ 12 ప్రతీకారం. రాత్రి 1:10. అద్దం ముందు రవి షాక్తో నిలబడ్డాడు. చిన్న అమ్మాయి కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. భయంకర మార్పు. రవి, ఏమైంది నీకు? ఆమె నెమ్మదిగా నవ్వింది. చిన్న అమ్మాయి, అన్నయ్య, నన్ను రక్షించలేవు. లక్ష్మి ఒక్కసారిగా కేక వేసింది. లేదు, నా కూతుర్ని వదిలేయి. నీడ ఆట. నీడ పెద్దగా నవ్వింది. నీడ, ప్రతీకారం ఇప్పుడు మొదలవుతుంది. రవి అర్థం కాక చూశాడు. రవి, ఏ ప్రతీకారం? లక్ష్మి కోపం బయటపడుతుంది. లక్ష్మి కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారాయి. ఈసారి ఆమె కోపంతో ఉంది. లక్ష్మి అరుస్తూ, నువ్వు నా జీవితం నాశనం చేశావు. నా కూతుర్ని కూడా వదల్లేదు. లక్ష్మి రూపం మారడం మొదలైంది. ఆమె కూడా ఇప్పుడు భయంకరంగా మారింది. రవి, లక్ష్మి, నువ్వు ఏమవుతున్నావు? లక్ష్మి చీకటి స్వరం, నేను ఇక బలహీనురాలిని కాదు. నేను కూడా ఈ చీకటిలో భాగమయ్యాను. రెండు శక్తుల మధ్య యుద్ధం. ఇప్పుడు అద్దం ముందు రెండు భయంకర శక్తులు ఉన్నాయి. నీడ మారిపోయిన లక్ష్మి చిన్న అమ్మాయి మధ్యలో చిక్కుకుంది. రవి నిర్ణయం. రవి గట్టిగా కేక వేశాడు, ఆపు. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. రవి, ఇది ప్రతీకారం కాదు, ఇది మరింత చీకటి. ఎమోషనల్ క్షణం. రవి చిన్న అమ్మాయి వైపు చూశాడు. రవి నెమ్మదిగా, నీ అమ్మ కోసం నువ్వు బలంగా ఉండాలి. చిన్న అమ్మాయి కళ్ళలో ఒక క్షణం వెలుగు కనిపించింది. నీడ కోపం. నీడ గట్టిగా అరిచింది, చాలు. గది మొత్తం కదిలిపోయింది. గోడలు కంపించాయి. నీడ తన శక్తిని పెంచింది. లక్ష్మి కూడా ఎదురుదాడి చేసింది. ఇద్దరి మధ్య చీకటి శక్తులు ఢీకొన్నాయి. రవి మధ్యలో నిలబడి ఉన్నాడు. ఏం చెయ్యాలో తెలియదు. అద్దం పగిలేలా చీలిపోయింది. చిన్న చీలిక నుంచి చీకటి బయటికి రావడం మొదలైంది. ఇది ప్రతీకారం కాదు, ఇది మరింత చీకటి. ఎమోషనల్ క్షణం. రవి చిన్న అమ్మాయి వైపు చూశాడు. రవి నెమ్మదిగా, నీ అమ్మ కోసం నువ్వు బలంగా ఉండాలి. చిన్న అమ్మాయి కళ్ళలో ఒక క్షణం వెలుగు కనిపించింది. నీడ కోపం. నీడ గట్టిగా అరిచింది, చాలు. గది మొత్తం కదిలిపోయింది. గోడలు కంపించాయి. నీడ తన శక్తిని పెంచింది. లక్ష్మి కూడా ఎదురుదాడి చేసింది. ఇద్దరి మధ్య చీకటి శక్తులు ఢీకొన్నాయి. రవి మధ్యలో నిలబడి ఉన్నాడు. ఏం చెయ్యాలో తెలియదు. అద్దం పగిలేలా చీలిపోయింది. చిన్న చీలిక నుంచి చీకటి బయటికి రావడం మొదలైంది. చిన్న చీలిక నుంచి చీకటి బయటికి రావటం మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవటానికి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.